ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కు ప్రభుత్వం ప్రముఖులకు సాదర ఆహ్వానం పలుకుతోంది. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖర్గేను కలిసి ఆహ్వానం అందించారు. ఇవాళ ప్రధాని మోదీతో పాటు రాహుల్ గాంధీని కలిసి ఆహ్వానాలు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రులను గ్లోబల్ సమ్మిట్ కు పిలిచేందుకు మంత్రులు రేపు వివిధ రాష్ట్రాలకు వెళ్లనున్నారు. అతిథుల కోసం తెలంగాణ కళలు, సంప్రదాయాలతో కూడిన వస్తువులు, వంటకాలతో కూడిన ప్రత్యేక బాస్కెట్లను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్లో 2 ఫుట్బాల్ అకాడమీల ఏర్పాటు కోసం ఒప్పందాలు జరగనున్నాయి. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సదస్సుకు ప్రముఖుల ఆహ్వానంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని కీలక వ్యక్తులను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలని నిర్ణయించారు. ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందించారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీని కలిసి ఆహ్వానించనున్నారు. రేపు డిప్యూటీ సీఎం, మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి సీఎంలకు ఆహ్వానాలు అందించనున్నారు. జార్ఖండ్ సీఎంను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్, కేరళ సీఎంలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జమ్మూ కశ్మీర్, గుజరాత్ రాష్ట్రాల సీఎంలను ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులను దామోదర రాజనరసింహ ఆహ్వానించనున్నారు. కర్ణాటక, తమిళనాడుకు దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తరప్రదేశ్కు పొంగులేటి శ్రీనివాసారెడ్డి, రాజస్థాన్కు పొన్నం ప్రభాకర్ వెళ్లి ఆహ్వానాలు అందించనున్నారు. ఛత్తీస్గఢ్కు కొండా సురేఖ, పశ్చిమ బెంగాల్కు సీతక్క, మధ్యప్రదేశ్కు తుమ్మల నాగేశ్వరరావు, అసోంకు జూపాలి కృష్ణారావు, బీహార్కు వివేక్ వెంకటస్వామి, ఒడిశాకు వాకిటి శ్రీహరి, హిమాచల్ ప్రదేశ్కు అడ్లూరి లక్ష్మణ్, మహారాష్ట్రకు అజరుద్దీన్ వెళ్లి సీఎంలకు రైజింగ్ సదస్సుకు సంబంధించిన ఆహ్వానాలు అందించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లను ఎంపీలు ఆహ్వానించనున్నారు. సదస్సుకు వచ్చే ప్రముఖులకు స్వాగతం, ఆతిథ్యానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖులు, అతిథులకు ప్రభుత్వం ప్రత్యేక బాస్కెట్లను అందజేయనుంది. ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 3,500 మంది కార్పొరేట్ ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. వీరు హైదరాబాదుకు చేరుకున్న వెంటనే సంప్రదాయ కిట్లు, రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాస్కెట్లలో పోచంపల్లి ఇక్కత్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడిన సావనీర్ కిట్లను అందించనున్నారు. పోచంపల్లి శాలువా, చేరియాల పెయింటింగ్స్, మాస్కులు, అత్తర్, హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు ఇందులో ఉంటాయి. ప్రత్యేక డిజైన్ తో సిద్ధం చేసిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్లో మహువా లడ్డూలు, సకినాలు, అప్పాలు, బాదం కీ జాలి వంటి తెలంగాణ సంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకతను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో క్రీడారంగానికి సంబంధించి కీలక అడుగు పడనుంది. దేశంలోనే తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీ తెలంగాణలో ఏర్పాటు కానుంది. హాంకాంగ్ తర్వాత ప్రపంచంలోనే 2వ మహిళల ఫుట్బాల్ అకాడమీ ఇదే. దేశంలో 2వ పురుషుల ఫుట్బాల్ అకాడమీ కూడా రాష్ట్రంలోనే ఏర్పాటు చేయనున్నారు. సదస్సులో తెలంగాణ, ఫిఫా, ఏఐఎఫ్ఎఫ్ ఫుట్బాల్ అకాడమీలు వివరాలను ప్రకటించనున్నాయి. వీటితో పాటు హైదరాబాదులో అంతర్జాతీయ చెస్ నిర్వహణకు సంబంధించిన కీలక ప్రకటన కూడా సదస్సులో వెలువడనుంది.